విద్యార్థులు నిరసనలో పాల్గొనకుండా కట్టడి చేయాలంటూ ఇచ్చిన వివాదాస్పద ఆదేశాలపై తమిళనాడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. కానీ కొద్ది గ్యాప్లోనే గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ పై రాజకీయ దుమారమైతే రేగింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో మరో మాట లేకుండా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన విద్యార్థుల నిరసనల స్ఫూర్తితో తమిళనాడులోనూ ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. ఈ తరుణంలో ఆగస్టు 14న పాఠశాల విద్య, ఉన్నత విద్యా శాఖలకు ప్రభుత్వం నుంచి ఓ కీలక ఆదేశం వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ, వామపక్ష పార్టీలు నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకుండా నిరోధించడానికి పాఠశాలలు, కాలేజీలు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆగస్టు 20లోగా రిపోర్టు సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో టీవీకే ప్రభుత్వం ఆ ఉత్తర్వులపై వెనక్కి తగ్గింది. టీవీకే ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, విజయ్ సర్కారు తీసుకున్న అహేతుకమైన చర్యగా అభివర్ణించారు. వామపక్ష పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. మరోవైపు అధికార ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ సమర్థించింది. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన మ్యాజిక్ ఫిగర్కు కాస్త దూరంగా నిలిచింది. దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వామపక్ష పార్టీలు టీవీకేకు మద్దతు అందించాయి. ఇలాంటి తరుణంలో మద్దతిచ్చిన వామపక్షాల ఆందోళనను కట్టడి చేయాలని ప్రయత్నించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా యువతలో వస్తున్న మార్పే. నీట్ పేపర్ లీకుకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలు కేంద్ర మంత్రి రాజీనామాకు దారితీశాయి. ఆ స్ఫూర్తితోనే దేశంలో జెన్ జీ, జెన్ ఆల్ఫా నిరసనలు పెరిగిపోతున్నాయి. ఈ తరహా ఉద్యమాలు తమిళనాడుకు పాకకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తుగా ఈ వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసిందని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఉత్తర్వుల ఉపసంహరణతో వివాదానికి తెరపడినట్లు కనిపిస్తున్నా తమిళనాడులో రానున్న రోజుల్లో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం ఉంది.